మన బాడీలో చాలా వరకు మన ఆర్గన్స్ లో ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ హార్మోన్ వల్ల. అది థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్లాండ్ వల్ల కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు. అంటే వెయిట్ గెయినింగ్ కానీ, వెయిట్ లాస్ కానీ, లేకపోతే ఎక్కువ టెన్షన్స్ కానీ, మూడ్ స్వింగ్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, చాలా ఇలా చెప్పుకుంటూ పోతే డైజెషన్ ఇష్యూస్ దగ్గర నుంచి మన బాడీలో నర్వస్ సిస్టమ్ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ వరకు కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక ముఖ్యమైన రోల్ అనమాట. సో ఇంట్లోనే కూర్చొని మీరు మీ థైరాయిడ్ గ్లాండ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో ఇవాళ నేను చెప్తాను. కొన్ని ముద్రాస్ చెప్తాను, ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా చెప్తాను. వీటి వల్ల మీకు థైరాయిడ్ గ్లాండ్ ని చాలా వరకు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో మొట్టమొదటిగా థైరాయిడ్ గ్లాండ్ ని యాక్టివేట్ చేయడానికి నేను ఒక ముద్ర చూపిస్తాను. చూడండి, దీన్ని శంఖ ముద్ర అంటారు. మనం ఏం చేయాలి, ఇది 2 hands తో చేయొచ్చు. ఫస్ట్ నేను ఎలా పెట్టాలనేది నేను చూపిస్తున్నాను. ఒక థంబ్ ని ఇంకొక హ్యాండ్ తో కంప్లీట్ గా ఇలా ర్యాప్ చేయాలి. కంప్లీట్ 4 fingers తో ఇలా ర్యాప్ చేసేసి టైట్ గా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ గా ఆక్యుప్రెషర్ లో ఇది థైరాయిడ్ గ్లాండ్ పాయింట్ అనమాట. ఇది దీని ఇక్కడ ఈ ప్రెషర్ వచ్చేలాగా ఇక్కడ రౌండ్ అప్ చేసి, తర్వాత ఈ నకిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ బ్యాక్, దీన్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో కవర్ చేస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ఫింగర్స్ ఇట్లా పైకి వచ్చాయి, ఇలా పైకి రావాలి. అలా వస్తేనే కరెక్ట్ గా చేస్తున్నట్టు. అప్పుడు ఇంకొక హ్యాండ్ తో థంబ్ ఏదైతే ఉందో నా రైట్ థంబ్ తో నేను లెఫ్ట్ హ్యాండ్ ఈ మిడిల్ ఫింగర్ ని మాత్రమే టచ్ చేస్తున్నాను. ఓకే, దీని ఒక్కటి టచ్ చేస్తే సరిపోతుంది ఇలా చేయడం వల్ల. సో ఇది మనకి శంఖ ముద్ర. సో ఇది చేయడం వల్ల స్పెసిఫిక్గా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడమే కాకుండా మీకు రైట్ బ్రెయిన్ ఇంకా లెఫ్ట్ బ్రెయిన్ సింక్రనైజేషన్ జరుగుతుంది. ప్లస్ థింకింగ్ పవర్ ఎక్కువ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. మీ రైట్ బ్రెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, అంటే క్రియేటివిటీ ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. పిల్లలకి, టీచర్లకి, చాలా మందికి థైరాయిడ్ ఉన్నా లేకపోయినా కూడా ఈ శంఖ ముద్ర ఈ హ్యాండ్తో తర్వాత ఇంకో హ్యాండ్తో కూడా అట్లీస్ట్ మినిమం 10 minutes నుంచి 15 minutes వరకు ఒక్కొక్క చేతికి చేయడం వల్ల మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు వస్తాయి. అంతేకాకుండా ఇంకొక ముద్ర దీంతో పాటు ఇంకో కాంబినేషన్ చేస్తే ఇంకా ఎక్సలెంట్ గా మీకు థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది రిజల్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే సేమ్ ఇప్పుడు శంఖ ముద్ర చేశారు కదా, ఇంకోటి సహజ శంఖ ముద్ర. సహజ శంఖ ముద్ర ఎలా అంటే అన్ని ఫింగర్స్ ని ఇలా ఇంటర్లాక్ చేసేయాలి. ఓకే, తర్వాత ఈ 2 thumbs ఉన్నాయి కదా, పైనుంచి జస్ట్ ఇలా పెట్టి కొంచెం ఈ పైన ఉన్న ఇండెక్స్ ఫింగర్ మీద కొంచెం ప్రెషర్ వేయాలి, అంతే చాలు. సో ఇలా కూర్చొని మనం ఇది కూడా 15 minutes డైలీ 3 times అలా చేస్తే ఈ 2 ముద్రస్ కూడా రోజుకి 3 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు మాక్సిమంగా మీ థైరాయిడ్ ప్రాబ్లం అనేది మీకు బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. ఎన్నో ప్రాబ్లమ్స్ కి మీకు విముక్తి పొందుతారు దీని నుంచి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం థైరాయిడ్ గ్లాండ్ ఒకటే యాక్టివేట్ చేస్తే సరిపోదు. ఎందుకంటే థైరాయిడ్ స్టిమ్యులేషన్ హార్మోన్ రిలీజ్ చేసేది ఇంకొక గ్లాండ్ ఉంటుంది, అది పిట్యూటరీ గ్లాండ్ అనమాట. సో పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి తలలో ఉంటుంది, బ్రెయిన్ లో. సో అక్కడి నుంచి మనకి థైరాయిడ్ గ్లాండ్ కి అది ఒక సిగ్నల్స్ పంపిస్తుంది కెమికల్స్ రూపంలో. దాన్ని హార్మోన్స్ అంటారు, దాన్ని థైరాయిడ్ స్టిమ్యులేషన్ హార్మోన్ అంటారు. అది ఎలా చేయాలి, మనం దాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలో చూపిస్తాను. పిట్యూటరీ గ్లాండ్ హాకిని ముద్ర అంటారండి. ఈ ఫింగర్స్ చూడండి, రైట్ అండ్ లెఫ్ట్ ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, ఈ టిప్స్ యొక్క బాల్స్ ఉంటాయి కార్నర్లో, వీటిని 2 టచ్ చేయాలి అంతే. అన్ని ఫింగర్స్ ఇలా టచ్ చేసి ఇలా కూర్చొని మనం ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా ఒక 15 minutes రోజుకి 3 సార్లు ఇది చేయడం వల్ల దీంట్లో కూడా మీ రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ సింక్రనైజేషన్ జరుగుతుంది. అట్లాగే పిట్యూటరీ గ్లాండ్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో మెమరీ పవర్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఏదైనా గుర్తుకు రావట్లేదు అనుకోండి, ఏదైనా విషయం మర్చిపోయారనుకోండి, ఈ ముద్ర మీరు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ గుర్తొచ్చే అవకాశం ఉంటుంది మనకి. సో పిట్యూటరీ గ్లాండ్ ని బాగా యాక్టివ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ తో పాటు పీనియల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేస్తే సరిపోతుంది. ఆ పీనియల్ గ్లాండ్ కూడా మనం ఏం చేయాలంటే, చూడండి, ఇండెక్స్ ఫింగర్ ఇంకా థంబ్ ఈ రెండింటిని టచ్ చేసి ఈ ఫింగర్స్ మిగతా 3 fingers ఇలా స్ట్రెచ్ చేసి నార్మల్ గా కూర్చొని ఇది కూడా ఒక 15 minutes. కానీ దీనికైతే ఎండింగ్ లేదండి, ఇది 15 minutes అని కాదు. మీరు 1 hour చేసినా కూడా బెనిఫిట్, 2 hours చేసినా కూడా బెనిఫిట్. ఎప్పుడు మీకు చేయి ఖాళీగా ఉంటే అప్పుడు ఈ ముద్ర పెట్టుకోండి. ఓకే, దీంతో మీకు కొంచెం స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఓకే, పీస్ఫుల్నెస్ వస్తుంది, చాలా కామ్నెస్ వస్తుంది. అంతేకాకుండా ఈ పినియల్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. 3 గ్లాండ్స్ని మనం యాక్టివేట్ చేస్తే అప్పుడు మనకి చాలా వరకు ఈ థైరాయిడ్తో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను థైరాయిడ్ గ్లాండ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది, ఈ 3 glandsని ఎలా యాక్టివ్ చేయాలనేది మీకు ముద్రాస్ చూపించాను కదా. ఇప్పుడు ఈ ముద్రాస్ అయిపోయిన తర్వాత దీంతో పాటు మీరు అడిషనల్గా ఇంకొకటి చేయగలిగితే, ఆక్యుప్రెషర్ చేయగలిగితే ఇంకా హైలీ బెనిఫిట్ వస్తుందండి. చూడండి, ఇది ఆక్యుప్రెషర్ పెన్ మీకు ఆన్లైన్లో మీరు ఆర్డర్ ఇస్తే ఎక్కడైనా మీకు దొరుకుతుంది. మీరు ఆర్డర్ ఇచ్చేసుకోండి, అది 2-3 daysలో మీకు ఇంటికి వచ్చేస్తుంది. పాయింట్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను ఎక్కడెక్కడ చేయాలనేసి. చూడండి, ఈ థంబ్ ఉంది కదా, ఈ థంబ్ నుంచి ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కి కొంచెం పైన
ఇక్కడ ఇలా మీరు మీ అంతటా మీకు ఇలా ప్రెస్ చేస్తే పెయిన్ వస్తుంది. మీరు ఇక్కడ 2 minutes కంటిన్యూగా ప్రెస్ చేయాలి. అయితే ఇలా గాల్లో ప్రెస్ చేయకుండా మీరు కాళ్ళ మీద కానీ ఎక్కడైనా మీరు ఒక సపోర్ట్ పెట్టుకొని దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో ఇది ఎంతసేపు చేయాలి? 2 minutes చేయాలి. అట్లాగే దీనికన్నా ఇంకొంచెం పైకి వెళ్తే ఈ మిడిల్ మధ్యలో, ఓకే, దేనికి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఈ ఎండ్కి మధ్యలో ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ కూడా మీరు పెయిన్ అనేది మీకు ఫీల్ అవుతుంది. ఇది పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఈ పైన అనేది ఈ పాయింట్లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. సో ఈ పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ ని 2 minutes ఇది 2 minutes ఇది చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ చూడండి. ఇక్కడ మీకు ఈ మజిల్ ఉంది కదా, ఇదే స్ట్రైట్ ఈ తంబుని ఇలా వస్తే ఇక్కడ ఏదైతే ఈ కర్వ్ ఉంది, ఈ కర్వ్ కి మధ్యలో ఇక్కడ మీరు కొంచెం అక్కడ ఇక్కడ చెక్ చేయండి ఇక్కడ. సో ఈ ఏరియాలో ఎక్కడ ప్రెస్ చేసినా కూడా కొంతమందికి దీంతో కాదు, మామూలుగా ఫింగర్ తో ఇలా టచ్ చేస్తే కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, పెయిన్ విపరీతంగా ఉంటుంది. చాలా ఎక్కువ సెన్సిటివ్ ఉంటే మీరు ఫింగర్ తోటే ప్రెస్ చేయండి ఇలాగా. ఓకే, వెనక ఇలా థంబ్ సపోర్ట్ చేసి ఇలా ప్రెస్ చేయండి. లేదనుకోండి ఈ పెన్ తో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది కూడా 2 minutes చేయాలి. ఇది 2 minutes ప్లస్ 2 minutes 2 minutes 6 minutes అవుతుంది. ఇలా ఈ సెట్ అంతా కూడా రోజుకి 3 సార్లు చేయండి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. మీకు వితిన్ 1 week to 2 weeks లోనే చాలా చాలా చేంజ్ కనిపిస్తుంది మీకు థైరాయిడ్ గ్లాండ్ లో. ఓకే, సో ఈ చేయికి రెండు కూడా మీరు సపరేట్గా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ 6 minutes అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఇక్కడ చేస్తే ఇది ఒక 6 minutes అయిపోతుంది. ఇలా 12 నిమిషాలు రోజుకి 3 సార్లు చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా చక్కటి ముద్రాస్ ఇవి. నేను ఇంతకుముందు ముద్రాస్ ప్లస్ ఇప్పుడు ఈ రెండు చెప్పాను. ఈ కాంబినేషన్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకే వచ్చే రిజల్ట్ని నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.